అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి తొందరలో శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది కదండి. అయితే ఈ శ్రావణ మాసానికి మనం ముందుగా పూజా గదిని ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఈ శ్రావణ మాసంలో మనకి ముఖ్యంగా వరలక్ష్మీదేవి వ్రతం అయితే వస్తుంది కదండి. ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి కూడా పూజా గదిని క్లీన్ చేయాలా వద్దా, వరలక్ష్మీదేవి వ్రతానికి పూజా గదిని మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ శ్రావణ మాసం నుండి కూడా మనం ఇంట్లో అనేక రకాలైనటువంటి శుభకార్యాలు అనేవి చేసుకుంటామండి. ఈ శ్రావణ మాసం నుండి కూడా మనకి రకరకాల పండుగలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందుకని తప్పకుండా మనం ఇంటిని, పూజా మందిరాన్ని అయితే శుభ్రం చేసుకోవాలండి. అయితే మనలో చాలా మంది కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ ఏ విధంగా చేసుకుంటారో అదే విధంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజ అనేది చేసుకుంటూ ఉంటారండి ఇంట్లో. అంటే నియమ నిష్టలతో నాన్ వెజ్ లాంటివి అవి తినకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ నెల రోజులు కూడా చాలా మంది పూజలు అనేటివి చేసుకుంటూ ఉంటారు. అలాగే మనం ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా వరాల జల్లు కురిపించే వరమహాలక్ష్మీదేవి అమ్మవారిని అయితే ఎక్కువగా పూజించుకుంటూ ఉంటామండి. అలాగే మనకి ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతం ఇలా చాలా పండుగలు అయితే ఉంటాయండి. అందుకని మనం తప్పకుండా ఈ శ్రావణ మాసంలో పూజా మందిరాన్ని తప్పకుండా అయితే క్లీన్ చేసుకోవాలండి. అయితే మనం పూజా మందిరంతో పాటుగా ఇంటిని కూడా డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. వరమహాలక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం అండి. ఎక్కడైతే శుచి శుభ్రంగా ఉంటుందో అక్కడ అమ్మవారి తిష్ట వేసుకుని కూర్చుంటారని అంటారు. అందుకని ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము, ధూళి, బూజు ఇటువంటివి లేకుండా ఉండేలా మనం చూసుకోవాలి. ఆ అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలి అని అంటే మనం ముందుగానే ఇంటిని, పూజా మందిరాన్ని అన్నిటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇల్లు ఎప్పుడు కూడా మంచి సువాసన అనేది వస్తూ ఉండాలండి. ఇలా మన ఇల్లు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ అమ్మవారు మన ఇంటికి తప్పకుండా అయితే వస్తారు. అయితే మనం ఈ శ్రావణ మాసంలో వచ్చే పూజల కోసం ఇంటిని, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మనకి ఈ 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుందో తెలుసుకుందామండి. మనకి ఈ 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్టు 5వ తేదీ సోమవారంతో అయితే ప్రారంభమవుతుంది. అయితే మనలో చాలా మంది ఈ శ్రావణ మాసం స్టార్టింగ్ నుండి కూడా పూజలు అనేటివి చేస్తూ ఉంటారండి. అంటే శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారు పూజా మందిరాన్ని శ్రావణ మాసం వచ్చే కంటే ముందుగానే, అంటే అమావాస్య కంటే ముందుగానే ఇంటిని, పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవాలండి. మనకి అమావాస్య తిథి ఆదివారం రోజు అయితే వచ్చిందండి. ఈ ఆదివారం కంటే ముందుగానే మనం ఇంటిని, పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవాలి. అంటే గురువారం కానీ శనివారం రోజు కానీ మనం పూజా మందిరాన్ని, ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే అమావాస్య రోజు కూడా పూజా మందిరాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటారండి. మీరు అమావాస్య కంటే ముందుగా అయినా పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవచ్చు, లేదా అమావాస్య రోజైనా మీరు ఈ పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవచ్చు. అంటే ముందు క్లీన్ చేసుకోవడం కుదరలేని వారు ఈ రోజు క్లీన్ చేసుకోవచ్చు అండి. లేదు అంటే మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదా, సోమవారం ఉదయమే మనం పూజా మందిరాన్ని క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత మనం పూజ అనేది చేసుకోవచ్చండి. మీకు ఎలా వీలు ఉంటే ఆ విధంగా మీరు పూజా మందిరాన్ని, ఇంటిని క్లీన్ చేసుకోండి. ఇంటిని, పూజా మందిరాన్ని డీప్ క్లీన్ చేసుకోవడం అనేది ఒక్క రోజులో అవే పని కాదండి, మాకు 2 రోజుల్లో అవే పని కాదండి అనుకునేవారు మీరు ముందుగా పూజా మందిరాన్ని క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు మీరు ఇంటిని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవచ్చండి. అంటే మరి మంగళవారం, శుక్రవారం కాకుండా మీకు వీలు ఉన్నప్పుడు మీరు క్లీనింగ్ పనులు అనేవి చేసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆడవారికి చాలా పనులు అనేవి ఉంటాయండి ఒక రోజుకి. ఇలా అన్ని పనులు కూడా 1-2 రోజుల్లో చేయాలంటే చాలా కష్టం అవుతుందండి. మన హెల్త్ ను కూడా చూసుకోవాలి కదా. అందుకని మీకు వీలు ఉన్నప్పుడు మీరు ఇంటిని అనేది డీప్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండండి. అంటే మనం మొదటి శ్రావణ శుక్రవారానికైనా ఇంటిని డీప్ క్లీనింగ్ మొత్తం చేసేసుకుని ఉండాలండి. ఇప్పుడు కూడా కుదరకపోతే మీరు 2వ శ్రావణ శుక్రవారం మనకి వరలక్ష్మీదేవి వ్రతం వస్తుంది కదండి. ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి మనం తప్పకుండా ఇంటిని డీప్ క్లీనింగ్ అయితే చేసి ఉండాలండి. ఇంకా మేము శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజలు చేయమండి. ఓన్లీ మేము శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీదేవి వ్రతానికి పూజ చేసుకుంటాము. మరి మేము ఎప్పుడు పూజా మందిరాన్ని, ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకోవాలి అని అంటే మీరు వరలక్ష్మి వ్రతం కంటే ముందు ఒక 2-3 రోజుల నుంచి ఇంటిని, పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవచ్చండి. మనకి మంగళవారం డీప్ క్లీనింగ్ అలాగే పూజా మందిరాన్ని క్లీన్ చేయకూడదు కాబట్టి బుధవారం, గురువారంలో మీరు ఇంటిని, పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోండి. మనం శ్రావణ మాసంలో వచ్చే పూజ
పూజల కోసం ఇంటిని పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మనకి పీరియడ్స్ వస్తే మళ్ళీ ఇంటిని పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ చేయాలా అని అంటే అవసరం లేదండి. మీరు వేటినైతే పీరియడ్స్ లో ముట్టుకుంటారో వాటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. పీరియడ్స్ ఉన్న 5 days కంప్లీట్ అయిన తర్వాత మీరు పసుపు కలిపినట్టు వాటర్ తో ఇంటిని శుద్ధి చేసుకోవాలండి. లేదు అంటే గోమయం గోమూత్రంతో మీరు ఇంటిని శుద్ధి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటిని డీప్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు మీకు మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. ఇలా మీరు ఇంటిని డీప్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో మీకు పీరియడ్స్ వస్తే అప్పుడు మీరు ఆ డీప్ క్లీనింగ్ పనులన్నీ కూడా ఆపేసి మీకు పీరియడ్స్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఈ పనులు అనేవి చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు ఈ శ్రావణ మాసంలో వచ్చే పూజల కోసం అలాగే వరలక్ష్మి వ్రతం పూజ కోసం మీకు ఇంటిని డీప్ క్లీనింగ్ చేయడం కుదరకపోతే, డీప్ క్లీనింగ్ చేయలేని పరిస్థితుల్లో మీరు ఉంటే అప్పుడు మేము ఏం చెయ్యాలి అండి అని అంటే వారు ఇంటికి ఉన్న కొద్దిగా బూజులు అనేటివి తీసేసుకుని మీరు పసుపుని వాటర్లో కలిపి గోమయం కానీ గోమూత్రం కానీ కొద్దిగా కలిపి మీరు ఇల్లంతా కూడా సంప్రోక్షణ చేసుకోవచ్చండి. ఆ తర్వాత మీరు పూజ అనేది చేసుకోవచ్చు. లేదా మీరు పూజా మందిరం మట్టికే మీరు డీప్ క్లీనింగ్ చేసుకుని మీరు పూజనైతే చేసుకోవచ్చండి. అంతేనండి, విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియోలో ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.